ఒకవైపు పేదరికం, మరోవైపు సామాజిక వివక్ష. ఈ రెండిటిని ఎదిరించి గెలిచిన అసాధారణ మహిళ మూర్తి ఉమేరా బేగం. ముగ్గురు పిల్లలు పుట్టారని భర్త వదిలేసిన, విధి వెక్కిరించిన ఆమె బిడ్డల తలరాతను మార్చాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. జీవితం అంధకారంలో ఉన్నప్పుడు బతకడానికి కళ్యాణదుర్గం ఆర్డీటీ హాస్పిటల్లో స్వీపర్గా చేరారు ఉమేరా బేగం. అప్పట్లో ఆమె పడిన కష్టాలు వర్ణనాతీతం. పెద్ద అమ్మాయి నర్సింగ్ ఫీజు నెలకు 5,000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. అప్పుడు ఆమె జీతం కేవలం 7,500 మాత్రమే. మిగిలిన 2,500తో నలుగురు బతకడం అసాధ్యమైన తాను పస్తులుండి బిడ్డల చదువు కొనసాగించారు. రెండో కూతురు షబానాకు నీట్లో మంచి ర్యాంక్ వచ్చినా కౌన్సిలింగ్కు వెళ్ళడానికి కూడా చేతిలో డబ్బులు లేవు. ఆ సమయంలో వెనుకడుగు వేయకుండా తన పట్టీలను తాకట్టు పెట్టి బిడ్డను ఉన్నత చదువులకు పంపించింది. పిల్లల అవసరాల కోసం హాస్పిటల్లో అదనపు గంటలు పనిచేస్తూ కష్టాన్ని నమ్ముకున్నారు. అయితే ఆ తల్లి పడ్డ శ్రమ ఊరికే పోలేదు. పెద్ద కూతురు షర్మిల చదువు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. రెండో కూతురు షబానా ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం పీజీకి సిద్ధమవుతున్న డాక్టర్. మూడో కూతురు బీటెక్ పూర్తి చేసి టీచర్గా పనిచేస్తూనే ఎంటెక్ వైపు అడుగులు వేస్తుంది. ఒకప్పుడు హాస్పిటల్లో సాధారణ క్లీనింగ్ స్టాఫ్గా చేరిన ఉమేరా బేగం నేడు తన పనితీరుతో అదే హాస్పిటల్లో క్లీనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జిగా పదోన్నతి పొందారు. అమ్మ మమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చింది. ఇక ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవడమే మా లక్ష్యమని ఆ ముగ్గురు బిడ్డలు గర్వంగా చెప్తున్నారు. ఆడపిల్లలు భారం కాదు, బాధ్యతగా పెంచితే వారు ఆకాశమే హద్దుగా రాణిస్తారని ఉమేరా బేగం జీవితం నిరూపించింది.